ఆరవ మాటగా మనం చూస్తే 30వ వచనాన్ని, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాప్తమైనది, ఇక్కడ దీనిని మనం లోతుగా అర్థము చేసుకుంటే సమాప్తమైనది అనేటువంటి పదం అనగా ఈ యొక్క పదము గ్రీక్ భాషలో నుండి తర్జుమా చేయబడినటువంటి సందర్భంగా ఇక్కడ మనం చూస్తే గ్రీకు భాషలో ఈ యొక్క సమాప్తమైనదని దేని కొరకు వారు ఉపయోగించేవారంటే, ఎవరికైనా ఒక దాసునికి ఒక యజమానికి చెల్లించవలసినటువంటి అప్పు వారు చెల్లించినప్పుడు దానిని వారు సమాప్తమైనదిగా వారు భావించేవారు. అనగా ఆ విధంగా ఆ పదాన్ని వారు వాడుకునేవారు. అనగా అప్పు చెల్లించినప్పుడు వాడేటువంటి పదము ఈ యొక్క సమాప్తమైనది, లేకపోతే పూర్తి చేయబడినది, లేకపోతే సంపూర్ణమైనదిగా ఇక్కడ మనం చూస్తాం. అనగా పూర్తిగా చెల్లింపబడినదని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 6వదిగా ఆయన పలికినటువంటి మాటనుగా మనం చూస్తాం. అనగా సమాప్తమైనదని చెప్పి తలను వంచాను. ఏమి సమాప్తమైనది? ఆయన మన కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస, లేకపోతే ఆయన మన కొరకు కాచిన రక్తమా సమాప్తమవుతా? ఆయన ఏ ఉద్దేశంతో అయితే మనుష్య కుమారుడిగా ఈ లోకమందు ఆయన వచ్చి ఉన్నారో ఆ ఉద్దేశమును నెరవేర్చడానికి ఆయన ఎంతైతే ప్రయాసపడి ఉన్నారో, ఎన్నెన్ని శ్రమలు ఆయన పొంది ఉన్నారో, ఆ శ్రమలు కాకుండా అనగా మనము ఈ లోకమందు ఏ బలుల చేతైతే, అనగా ఆ దినాల్లో ఏ బలుల చేతైతే వారు దేవునికి ప్రతిదినము బలి అర్పించవలసినటువంటి అవసరం ఉందో అది సమాప్తమైంది. అదేవిధంగా వారి యొక్క పాప క్షమాపణలు వారు పొందుకోవడానికి వారు ఎన్నైతే బలులు చెల్లించాలో అది కూడా సమాప్తమైంది. ఈ లోకపరంగా ఎంతైతే దప్పిక కలిగి ఉన్నారో వారి యొక్క దప్పిక కూడా తీర్చడానికి తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టుకుని వారి యొక్క దప్పిక అంతటిని కూడా తీర్చి ఆయన సమాప్తమైనది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అనగా ప్రాముఖ్యంగా మనం చూస్తే ఆయన మన కొరకు పొందవలసినటువంటి శ్రమను ఆయన పొంది ఉన్నటువంటి విషయము ఇక్కడ సమాప్తమైనదిగా ఇక్కడ మనం చూస్తాం. అనగా ఒక ధర చెల్లించవలసినటువంటి స్థానములో, అనగా ఒక బలిని అర్పించవలసినటువంటి స్థానములో ఆయనే సంపూర్ణ బలిగా, ఆయనే శాశ్వత బలిగా తన యొక్క ప్రాణమును ఆ ధర చెల్లించడానికి, అనగా మనం ఎన్నైతే ఘోరమైనటువంటి పాపంలో అనేక సంవత్సరం నుండి అనగా మనం చేసి ఉన్నామో, మనం పితరులు చేసి ఉన్నారో ఆ దాసములన్నీ కూడా కొట్టివేయబడడానికి, మన మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క రుణ భారమంతయు కూడా చెల్లింపబడడానికి ఆయన తన యొక్క ప్రాణమును మనకు అర్పణగా, అనగా మన యొక్క పాపముల కొరకు అర్పించినట్లుగా సందర్భము ఇక్కడ సమాప్తమైనటువంటిగా ఇక్కడ మనం చూస్తాం. అనగా అక్కడ సమాప్తమైనదంటే ఆయన ఇక్కడ ఇంకెంత మాత్రము కూడా అక్కడ చేయవలసింది ఏది కూడా లేదనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తాం. మరలా ఇంకేమి బలులు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఇంకేమి బలులను మనము వానిని బలిచ్చి దేవుని యొక్క చిత్తానికి లోబడి వాటి యొక్క పాప క్షమాపణ పొందుకోవాల్సినటువంటి అవసరము ఏది కూడా లేదు. అనగా ఆయనే సంపూర్ణ బలిగా మార్చబడుతున్నామంటే ఇప్పుడు మనము ఎవరిని బలిగా, అనగా ఎవరిని బలిగా మనం అర్పించి ఉన్నామో ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి రక్షణే మన జీవితంలో ఒక ప్రారంభముగా దేవుని యందు ఉండాలని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఆయన చెల్లించిన ఆ యొక్క వెల ఎవరు చెల్లించవలసిందంటే మనము చెల్లించవలసింది. అనగా మనము అనుభవించవలసినటువంటి శ్రమను ఆయన అనుభవించారు. గనుక ఆయన అనుభవించినంత శ్రమ, ఆయన ఓర్చుకున్నంత ఓర్పంతటిని కూడా, అనగా ఆయన భరించినంత ప్రతి ఒక్క గాయమును ఆయన భరించి దానినంతటిని కూడా సమాప్తము చేసినటువంటి సందర్భముగా ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యపరంగా మనమందరము కూడా చూస్తాం. గనుక సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా ఒక పనిని పూర్తిగా ముగించినప్పుడు గ్రీకులో ఏ పదమైతే వారు వాడేవారో ఇక్కడ కూడా ఒక పని అంటూ ముగించబడింది. అది ఏం పని అంటే ఆయన ఏ
ప్రణాళిక చేతైతే, ఏ ఉద్దేశంతో అయితే ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారో, అనగా సమస్త మానవాళికి, అనగా సమస్త మానవులందరికీ పాప క్షమాపణ కలిగజేసి వారందరిని నిత్య రాజ్యానికి నడిపించడానికి మాత్రమే ఆయన మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నారు. అనగా నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చినటువంటి సందర్భము. దీనిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ నశించిన దానిని అంతటిని కూడా ఆయన వెతికి ఏం చేశారు? రక్షించారు. దేనిని బట్టి అంటే తన యొక్క ప్రాణమును అర్పణగా అర్పించి మనము నశించిన దానిని, అనగా ఏదైతే పాపము చేత నశించిపోయినటువంటి జీవితాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన వెదకి ఏం చేశారంట? రక్షించి తన యొక్క ప్రాణమును అర్పించి ఆ యొక్క వెలంతటిని కూడా చెల్లించి అక్కడ సమాప్తము చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. గనుక ఈ దినాన మనం ఏ బలులు కూడా అర్పించకుండా సజీవముగా, అనగా దేవునికి సమర్పణగా మనం అర్పించుకుంటున్నాం. గనుక అనగా దేవుని దృష్టికి మనం ఎటువంటి అర్పణలు చెల్లించవలసినటువంటి అవసరం లేకుండానే మనము నేటి దినాన్ని ఏం పొందుకుంటున్నామో తెలుసా? పాప క్షమాపణ. మనం చేసిన ప్రతి ఒక్క పాప అపరాధములన్నిటికీ శిక్షణగా, అనగా ఒక పాప క్షమాపణ పొందుకుంటున్నామంటే అది దేనిని బట్టి అంటే ఆయన అక్కడ సమాప్తము చేసి ఉన్నారు గనుక, అనగా అది అక్కడితో ముగించబడి ఉన్నది గనుక, ఆయన దప్పిగా అక్కడితో ముగించబడి ఉన్నది గనుక మనం ఇక్కడ ఎంత మాత్రము కూడా బలులు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ మరి ఏం చేయాలంటే దేవుని చిత్తానికి లోబడి, అనగా నీవు చేసిన ప్రతి ఒక్క పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టినప్పుడు ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. ఆ దినాల్లో పాప క్షమాపణ కలగాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ వరకు ఉండేది. కానీ మనము మనకున్నటువంటి స్వరముతో దేవునికి, ప్రభువా నా జీవితంలో నేను చేసిన ప్రతి విధమైనటువంటి దోషములన్నిటిని నీవు క్షమించి నీ రక్తముతో నా హృదయమును కడిగని ఒక్క మాట పలకగలిగితే మన పాపములన్నీ కూడా ఏమవుతాయి? దేవుని యొక్క దృష్టిలో అవన్నీ కూడా కొట్టివేయబడడానికి దేవుడు వాటిని, అనగా ఆయన రక్తమును మన యొక్క పాపమునకు విమోచనగా ఆయన క్రయధనముగా పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మనం చూస్తే, అనగా దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి జీవితము, అనగా ఆయన చిత్తానుసారంగా నడిపించబడాలని ఆయన ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే మాత్రము కాకుండా ఆయన సమాప్తము చేయడానికి గల కారణము, ఆయన దేనినైతే మనకు అనుగ్రహించి ఉన్నారో, అనగా కేవలము క్షమాపణే గాక, ఆది దినాల్లో అనగా ఆదాము అవ్వలు దేనినైతే వారు కోల్పోయారో, దేవుని యొద్ద ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని, అనగా ఆ యొక్క సన్నిధిని వారు ఎప్పుడైతే కోల్పోయారో అక్కడితో దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధము దూరమైనటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే, ఇప్పుడు ఆ సంబంధం అంతయు కూడా ఇప్పుడు మరలా ఏమైంది తెలుసా? దేవునితో ఏకమయ్యి, మనము దేవునితో ఏకమవ్వి మన యొక్క శరీరములు దేవుని యొక్క శరీరముతో పోలికగా ఉన్న విధముగా మన జీవితాల్ని ఆయన జీవించాలనేటువంటి విషయముగా ఆయన అక్కడ విమోచనము అనే దానిని, అనగా అక్కడ గ్యాప్ అనే దానిని, ఆయన వ్యత్యాసం అనే దానిని ఆయన అక్కడ పూర్తి చేసినటువంటి సందర్భముగా ఇక్కడ మనం చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు గొప్ప బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇక్కడ మనం చూస్తే పాప క్షమాపణకి, అనగా పాపానికి శిక్ష ఒక మరణముగా ఆయన పెట్టి ఉన్నారు. అదే మరణాన్ని జీవింపచేయాలంటే ఆ పాపానికి క్షమాపణ ఉండాలి. కనుక ఆ క్షమాపణ ఎవరి యొద్ద ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కాచిన రక్తములో దాగి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ధరను పూర్తిగా చెల్లించినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తే, ఒక బలిని అర్పించి, ఒకే బలిని ఆయన అర్పించి అనేక అర్పణములకు కలగవలసినటువంటి పాప క్షమాపణ ఆయన ఒక్క బలిలో అర్పించినటువంటి సందర్భము ఇక్కడ మనమంతా కూడా చూస్తాం. అనగా పాత నిబంధనలో ప్రతిరోజులు కూడా బలులు ఉండేవి, నిత్యము కూడా వారు బలులు అర్పించవలసినటువంటి అవసరం ఉండేది.
వారి పని ఏంటంటే వారు పాపం చేస్తే వారు బలు అర్పించాలి. అనగా ప్రతి దినము కూడా వారి పని ఏంటంటే బలులు అర్పించవలసినటువంటి పనియే. కానీ ఈ దినము అనగా ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన దినాల్లో అనగా ఈ యొక్క కృత నిబంధన కాలంలో జీవిస్తున్న మనము ఒక్క బలియే మనకు ఎలా ఉందంట, శాశ్వత కాలముగా పరిహారముగా అనగా పరిష్కారముగా మన యొక్క పాపానికి క్షమాపణ కలిగజేసే ఒకే ఒక పరిష్కారముగా ఆయన మరణము మన కొరకు పాప క్షమాపణ కలిగించినటువంటి విషయము దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఒక్క బలి ద్వారా ఆయన మనకు ఇవ్వాల్సిన పాప క్షమాపణ అంతటిని కూడా ఇచ్చి ఉన్నారు. ఆ బలి ఆయన కలిగి ఉన్నటువంటి అనగా ఆయన గొర్రెపిల్ల స్వభావంలోనికి మారి అనగా ఆ విధంగా తనకు తాను బలి అర్పించుకోవడం ద్వారా మనం ఈ రోజున సజీవంగా దేవుని ఎదుట జీవిస్తున్నామని దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలో తెలుసు, ఆ దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి. కానీ మనం ఎంత మాత్రము ఈ ప్రాణము ఎంత విలువైనదో, ఈ రక్షణ ఎంత విలువైనదో అనేక మంది గ్రహించలేకపోతున్నారు. అంటే కేవలము ఉచితంగా వచ్చినటువంటి రక్షణ కనుక ఎటువంటి ప్రాముఖ్యత దానికి రక్షణకు ఇవ్వలేకపోతున్నాం. అంటే ఆ రక్షణకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం లోతుగా దేవుని యొక్క వాక్యమును గ్రహించి మనం చూడగలిగితే ఆయన ప్రాణమును పణముగా పెట్టుకుని అనగా ఆయన ప్రాణమును ఆయన అర్పించి మనకు రక్షణను, ఈ లోకంలో సంపదను కాదు, ఈ లోకంలో ఆస్తిపాస్తులను కాదు, కేవలము దేని కొరకు ఉంటుందంట, మన ప్రాణమును అనగా ఆయన ప్రాణమును అర్పించింది దేనికోసం, మన ప్రాణములు రక్షింపబడాలని. అంతే మాత్రము కాకుండా అనగా మన ప్రాణములు ఎల్లప్పుడూ కూడా పాపానికి శిక్ష నొందే వారంగా ఉండకుండా ఆ యొక్క పాపానికి ఒక పరిష్కారం ఉండే విధముగా అనగా పాప క్షమాపణ కలిగించే విధముగా ఆ పాపానికి దేవుడు ఆయన యొక్క బలిని కోరినటువంటి సందర్భము, ఆయన బలిని అర్పించినటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము ఇది విమోచనానికి ఒక కార్యముగానే కాకుండా ఒక ప్రవచనానికి అనగా లేఖనానికి ఒక గుర్తింపుగా అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విధంగా ఇక్కడ మనం చూస్తాం. అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటికే గాని కొట్టివేయడకు నేను రాలేదు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయి వచ్చి తిని నన్ను తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ధర్మశాస్త్రంలో ఆయన అనగా లిఖించబడిన ప్రత్యేక ప్రవచనములు అనగా వచనములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చడానికే వచ్చారు కానీ కొట్టివేయడానికి ఎంత మాత్రము కూడా రాలేదు. అయ్యో, ప్రజలందరి కొరకు నేను నా ప్రాణమును వారి కొరకు నేను అర్పించాలని ఆ ప్రవచనమును ఆయన ఎంత మాత్రము కూడా కొట్టివేయలేదు. అనగా ఆ ప్రవచనమును నెరవేర్చడానికి తన యొక్క ప్రాణమును సహితము మన కొరకు అర్పించినటువంటి సందర్భంగా మనం చూస్తాం. అనగా ధర్మశాస్త్రమునైనా ఎటువంటి దేవుని యొక్క ప్రవచనమునైనా ఆయన నెరవేర్చడానికి మాత్రమే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవచనము ఎంత బలమైనదప్పటికైనా, ఆ ప్రవచనము ఎంత కష్టమైనదప్పటికైనా ఆయన ఎంత మాత్రము దానిని ఎంత మాత్రము కూడా కొట్టివేయలేదంట. అనగా ఆయన వచ్చింది ప్రవచనాల్ని అనగా చెప్పబడిన ధర్మశాస్త్రముల యొక్క లేఖనములను కొట్టివేయడానికి కాదు, కానీ వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి ఆయన మనుష్య కుమారుడిగా భూమి యందు సంచరించినటువంటి విషయము మనందరము కూడా చూస్తాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాటన్నిటిని కూడా ఆయన నెరవేర్చినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా శిక్షను కూడా ఆయన భరించినటువంటి సందర్భం మనం చూస్తాం. అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన శిక్షను కూడా పొంది ఉన్నారు. అనగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేటువంటి అర్హత, అటువంటి అధికారం ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత మాత్రం వాటేటిని కూడా కొట్టివేయకుండా ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఆయన నెరవేర్చి ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకొని ఆయన సమాప్తమైనదని పలికినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే మాత్రమే కాకుండా సమాప్తమైనది ఎందులో అంటే శత్రువు పైన మనకు
విజయం అనేది అనగా శత్రువు పైన మనకు ఎంత మాత్రమో పరాజయము లేకుండా దానిని దేవుడు సమాప్తము చేసి ఇప్పుడు మనకి శత్రువుల పైన ఎటువంటి అధికారం ఇచ్చాడంట? విజయాన్ని పొందుకునేటువంటి అధికారము ప్రభువైన యేసు రక్తము ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అనగా శత్రువు పైన విజయాన్ని మనకు అనుగ్రహించడానికి అనగా మనము చెల్లించవలసినటువంటి ప్రతి ఒక్క రుణ భారమును ఆయన చెల్లించేసి వాటన్నిటిని కూడా కొట్టివేసినటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తాం. అనగా వ్రాతపూర్వకమైన ప్రతి ఒక్క ఆజ్ఞలను వలన మన మీద ఋణముగా ఉన్న మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసినటువంటి సందర్భము మనం చూస్తాం. అనగా మన యొక్క అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశారంట? జీవింపచేశారు. అనగా మనం చెల్లించవలసినటువంటి ప్రతి ఒక్క అపరాధ రుణములన్నిటిని కూడా ఆయన చేవ్రాతనంతటిని కూడా తుడిచివేసి మరలా ఇకపై ఎప్పటికీ కూడా మనము అటువంటి అపరాధములకు ఎటువంటి రుణము చెల్లించవలసినటువంటి అవసరం లేకుండా దేవుడు మనకు అటువంటి అధికారాన్ని అనుగ్రహించాడంటే ఆయనతో పాటు మనము జీవించే అధికారాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఆయన మరణించిన ఆ శిలువ పైన సాతానిక పైన ఆయన విజయాన్ని పొందుకున్నటువంటి సందర్భము మనం చూస్తాం. అనగా ఈ సిలువలో ఆయన కాచిన రక్తములో పాపం అనేది ఓడిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆయన పాపాన్ని జయించినటువంటి సందర్భం మనం చూస్తాం. అనగా సాతానిని ఓడించినటువంటి సందర్భం మనం చూస్తాం. అనగా నేటి కాలానికి ఇది మనము చూస్తే మనం ఇంకా ఇలా అనుకోవచ్చు, నేను మంచివాడిగా మారాలి, అయితే దేవునికి నేను యథార్థంగా జీవించాలి, అప్పుడు మాత్రమే దేవుడు నన్ను అంగీకరిస్తాడని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని కూడా ముందుగానే పూర్తి చేసినటువంటి సందర్భము మనం అన్నీ కూడా చూస్తాం. అనగా మనకు ఇవ్వాల్సినటువంటి పాపక్షమాపణ, మనకు కలుగజేయవలసినటువంటి నిత్యరక్షణ, మనకి ఇవ్వవలసినటువంటి క్షేమము, మనకి ఇవ్వాల్సినటువంటి భద్రత అంతయు కూడా ఆయన సమాప్తమైనదనేటువంటి మాటలో సమృద్ధిని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఇచ్చినటువంటి సందర్భము మనందరము కూడా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అనగా ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక మీరు విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే మీరు దీనిని పొందుకోగలరు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ స్వంత ఆలోచన బట్టియో లేకపోతే మీకున్నటువంటి జ్ఞానం బట్టియో మీరు పొందుకున్నటువంటి రక్షణ అయితే ఎంత మాత్రము కూడా కాదు. కానీ ఇది అనుగ్రహించింది ఎవరంట? కేవలము దేవుని వరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన వరము చేత మనము నేటి వరకు ఎలా ఉన్నామంట? రక్షింపబడి ఉన్నాం. అనగా ఆయన వరం ఏంటంటే ఆయనను ఎందరైతే అంగీకరించి ఆయన రాజ్యంలో చేర్చబడాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా రక్షణ అనే దానిని దేవుడు వారికి అనుగ్రహించినటువంటి విషయముగా ఇక్కడ మనం చూస్తే అది ఆయనను గూర్చినటువంటి ఒక వరముగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి విషయము మనం చూస్తాం. కానీ ఇదంతయు కూడా ఎవరి వలన కలిగింది కాదంట, మన వలన, మన స్వంత ఆలోచన వలన, లేకపోతే మనం చేస్తున్న భక్తి వలన వచ్చిందైతే ఎంత మాత్రం కాదు. ఇది ముందుగానే దేవుడు మన కొరకు ఒక వరముగా, అనగా క్రైస్తవులమైన మనందరికీ కూడా దేవుడు ఒక వరముగా, అనగా ఈ యొక్క కృపను, ఈ యొక్క రక్షణను దేవుడు తన యొక్క వరముగా అనుగ్రహించినటువంటి సందర్భమును వీటన్నింటిలో కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మనం ఎంత మాత్రము మరలా ఎటువంటి పాపము జోలికి వెళ్ళి వాటికి మనము రుణము చెల్లించవలసినటువంటి అవసరము
లేదు. కానీ కేవలము దేవుని సన్నిధిలో మన మనస్సును విప్పి దేవుని ఎదుట మన పాపముల నుండి క్షమాపణ పొందుకోగలిగితే అది ఏ నిత్య అయినటువంటి రక్షణ, అది ఏ నిత్యము కలిగేటువంటి పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పాప క్షమాపణ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో ఆయన దాచి ఉంచినటువంటి సందర్భం. లోకములో మనము చెల్లించవలసినటువంటి ప్రత్యేక ధరను ఆయన సమాప్తము చేసినటువంటి విషయముగా ఇక్కడ 6వ మాటగా మనం చూస్తాం.